మూసారంబాగ్ వద్ద మూసీ ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. లోతట్టు బస్తీలు నీట మునిగాయి. పలువురిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. తాజా సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరదతో అయితే మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ నుంచి జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి దిగువకు భారీగా నీటిని విడుదల చేయడంతో అయితే మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం మనం ముసరాంబాగ్ వద్ద ఉన్నటువంటి వంతెన దగ్గర ఉన్నాం. ఒక్కసారి మనం చూడొచ్చు, ముసరాంబాగ్ వద్ద ఉన్నటువంటి వంతెన పైనుంచి ఉధృతంగా అయితే నీరైతే ప్రవహిస్తూ ఉంది. గురువారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కూడా కురిసినటువంటి భారీ వర్షాలతో అయితే ఈ పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా నగరంలో అనేక ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. అయితే ముసరాంబాగ్ వంతెన వద్ద ఉన్నటువంటి బాబు జగ్జీవన్ రావు విగ్రహాన్ని మనం ఒక్కసారి చూడొచ్చు. ఎంత మేర నీరు అనేది ప్రవహిస్తుంది అనేది. ఇంతకుముందు దాదాపుగా అక్కడ 10 అడుగుల పైనుంచి ఈ బ్రిడ్జ్ పైనుంచి అయితే నీరు ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. పక్కనే నిర్మిస్తున్నటువంటి నూతనంగా ఒక కొత్త బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఆ బ్రిడ్జ్ కూడా ఈ వరద దాటికైతే అక్కడ ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా కొట్టుకుపోయాయి. రాత్రి నుంచి వస్తున్నటువంటి భారీ వరదకు ప్రస్తుతం ఇక్కడ రాకపోకలన్నీ కూడా నిలిపివేశారు. అయితే ఇక్కడ ఈ ముసరాంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి అయితే ప్రధానంగా ఇటు దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చేటువంటి వాళ్ళంతా కూడా ఇటు అలీకేఫ్ వైపు, అలాగే రామంతపూర్ వైపు, అంబర్పేట్, చైనంబర్ వైపు ఈ మార్గాల ద్వారా వెళ్లే వారిని ఇక్కడే పక్కనే ఉన్నటువంటి ఒక పెట్రోల్ పంప్ ఏదైతే ఉందో పెట్రోల్ పంప్ పక్క నుంచి ఇటు గోల్నాక మీదుగా పంపించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మూసి ఈ ఉధృతంగా బ్రిడ్జ్ పై నుంచి ప్రవహిస్తున్న నేపథ్యంలో రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిపివేశారు పోలీసులు. ఇక్కడ ఈ రోడ్డుకి ఇరువైపులా కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత 2022లో ఇదే స్థాయిలో వరద ప్రవాహం వచ్చింది. తర్వాత మళ్ళీ ఇదే మొదటిసారి అని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు. సార్, ఈ పరిస్థితిని గతంలో ఎప్పుడైనా చూసారా? ఇక్కడ ఎట్లా ఉంది ఈ పరిస్థితిని? గతంలో మేము ఒక 50 సంవత్సరాల క్రితం స్టూడెంట్గా ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు చూసాము. ఇంతకంటే ఎక్కువ వచ్చింది. ఇప్పుడు కూడా చాలా ప్రవాహం వస్తుంది. తట్టుకోలేనంత లోతట్టు ప్రాంతాలన్నీ కొట్టుకపోయినాయి. పోలీస్ బందోబస్తు అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా కాషియస్గా గవర్నమెంట్ ఇంకా ప్రికాషన్ తీసుకోవాలి. మొత్తం రోడ్లన్నీ మునిగిపోయినాయి. ఇది ముసరాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం మేము. ఇప్పుడు ఉదయం కార్యాలయాలకు వెళ్లే వాళ్ళు కావచ్చు, అటు ఇటు రాకపోలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈరోజు కార్యాలయాలు సెలవు ఇస్తే మంచిది, చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ దారులన్నీ మూసుకుపోయినాయి. ట్రాఫిక్ బాగా అయింది. రోడ్లు కూడా చాలా విపరీతమైన జనం ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆఫీసు లేకుంటే పర్లేదు. ఒకవేళ ఉంటే ప్రైవేట్ ఆఫీసులు కానీ గవర్నమెంట్ ఆఫీసులు కానీ బంద్ చేయడం మంచి పని. ఇక్కడ ఇటు హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి సహాయక చర్యలు అందిస్తుంది ఈ పరివాహక ప్రాంత ప్రజలకు? ఇక్కడైతే ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు కానిస్టేబుల్ అందరూ వచ్చింది, కానీ వాళ్ళకు హెల్ప్ చేసేందుకైతే ఎవరు లేరు ప్రస్తుతము. డిజాస్టర్ మేనేజ్మెంట్ బండి వచ్చినుండే ఇంతకుముందు, వర్క్ అయితే ఇక్కడేం స్టార్ట్ కనబడతలేదు. సో ఇది మొత్తంగా గత కొన్నేళ్లలో చాలా ఏళ్ల క్రితం చూసాము. మళ్ళీ ఇప్పుడు ఇంత పెద్ద స్థాయిలో వరద వచ్చిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఇటు హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీం కావచ్చు, పోలీసులు కావచ్చు, వీళ్ళంతా నిత్యం పహారా కాస్తూ అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. అవతలనే యువతల వైపు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు యువతల వైపుకే ఉండిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అయితే జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి భారీగా వరద వచ్చి చేరుతుంది. అయితే హిమాయత్ సాగర్కు ప్రస్తుతం హిమాయత్ సాగర్ నుంచి 20,872 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ నుంచి 12,660 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సో ఈ రెండింటికి మొత్తం అయితే దాదాపుగా 33,000 క్యూసెక్కుల నీటిని జంట జలాశయాల నుంచి దిగువకు వదులుతుండడంతో అయితే ఈ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఉధృతంగా ప్రవహిస్తుంది. పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇప్పటికే అధికారులు సమీపంలో ఉన్నటువంటి పునరావాస కేంద్రాలకు తరలించారు. వాళ్ళకి అక్కడ ఆహార ప్యాకెట్లు, మంచినీళ్ళ ప్యాకెట్లు, ఆహారం అందించడం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే రాకపోకలు అయితే నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ ముసరాంబాగ్ పరివాహక ప్రాంతాలైనటువంటి శాలివాహన నగర్ కావచ్చు, ఈస్ట్ ప్రశాంత్ నగర్, వెస్ట్ ప్రశాంత్ నగర్ కావచ్చు, నీట మునిగిన పరిస్థితి ఉంది. దాంతో ఇళ్లలో కొంతమంది పై అంతస్తుల్లో ఉండే వాళ్ళు బిక్కుబిక్కుమంతూ గడుపుతున్నారు. పూర్తిగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్న వారిని అయితే పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక ఎంజీబీఎస్ వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎన్నడూ లేని విధంగా ఎంజీబీఎస్ బస్టాండ్లోకి కూడా నీరు చేరిన పరిస్థితి అయితే ఉంది. చాదర్ఘాట్ వద్ద కూడా ఇదే పరిస్థితి.
చాదర్ఘట్ వద్ద ఉన్నటువంటి చిన్న బ్రిడ్జ్ కూడా నీట మునిగింది. ఒకే ఒక బ్రిడ్జ్ అందుబాటులో ఉండడంతో ఆ బ్రిడ్జ్ మీదనే రాకపోకలు సాగిస్తుండడంతో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయాన్నే కార్యాలయాలకు వెళ్లే వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ముసరంబాగ్ బ్రిడ్జ్ పక్కనే ఉన్నటువంటి ధోబిఘాట్ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. ఇక్కడ నూతనంగా నిర్మిస్తున్నటువంటి కొత్త బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా సామాన్లు అవి స్టీల్ సామాగ్రి ఇవన్నీ కూడా వరదలో కొట్టుకుపోయాయి. ఇది కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతం పూర్తిగా ముసరాంబాగ్ బ్రిడ్జి పై నుంచి అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. మూసి ఉగ్రరూపం దాల్చినట్టుగా కనిపిస్తుంది. మనం ఒక్కసారిగా చూడొచ్చు. ఇదంతా కూడా ఇటు జియాగూడ కావచ్చు, పురాణపూల్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా ఈ పరివాహక ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పురాణపూల్ జియాగూడ ప్రాంతాల్లో అయితే 100 ఫీట్ల రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు అధికారులు. అటు బాపుఘాట్ వద్ద కూడా అక్కడ ఉన్నటువంటి ఒక శివాలయంలో దాదాపు 90% నీటిలో మునిగింది. అక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటిక కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు ఉస్మాన్ సాగర్ నుంచి కావచ్చు, అలాగే హిమాయత్ సాగర్ నుంచి కావచ్చు వస్తున్నటువంటి భారీ వరద నేపథ్యంలో అయితే ఈ మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం అయితే రాకపోకలు నిలిపేశారు అధికారులు. ఇరువైపులా కూడా పరివాహక ప్రాంత ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు, పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. కొంతమంది తాము వెళ్ళమని చెప్పడంతో బలవంతంగా కూడా వారిని అక్కడ ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి బలవంతంగా కూడా పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారిని అందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇటు జిహెచ్ఎంసీ, జలమండలి అధికారులు, అలాగే ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, రవాణా శాఖ, విద్యుత్ శాఖ వీళ్ళందరూ సమన్వయం చేసుకుంటూ అయితే ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే చూస్తున్నారు. ఎందుకంటే వరద ప్రవాహాన్ని అంచనా వేయకుండా చాలామంది రోడ్డు అవతల వైపుకు వెళ్లే ప్రయత్నం చేసి ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో రోడ్డుకి ఇరువైపులా కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి ఏ ఒక్కరిని కూడా లోపలికి వెళ్ళనీయకుండా అయితే పోలీసులు అయితే పటిష్ట చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ మూసి ఉగ్రరూపం ముసరంబాగ్ బ్రిడ్జ్ మీదుగా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు యూ. ధన్యవాదాలు పవన్.